నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక వైసీపీ నిజంగా వైసీపీ అనే దానికంటే కూడా ఒక ఫేక్ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఫేక్ మీదనే ఆధారపడ్డటువంటి పార్టీ ఏదైనా భూప్రపంచం పైన ఉందంటే అది వైసీపీ మాత్రమే. పూర్తిగా మనం చూసాం, సిద్ధం సభలో కూడా ఫేక్, పూర్తిగా గ్రీన్ మ్యాట్లు వేసి జనాలు అక్కడికి వచ్చినట్టుగా, ఆ తర్వాత దాన్ని గ్రీన్ మ్యాట్లతో మార్ఫింగ్లు చేసి, ఆ తర్వాత వాళ్ళ రోత పత్రికల్లో దాన్ని ప్రచురించుకొని, సో నాకు ఇంత ప్రజాబలం ఉందని చూపించుకోవడం, ఆ తర్వాత 2014-19 మధ్య పూర్తిగా ఫేక్, ప్రతి దాంట్లో కూడా ఫేకే. ఇక్కడ వివేకానంద రెడ్డి ఆ మరణానికి సంబంధించి కూడా ఫేక్ వార్తలు ఆ రోత పత్రికలో వేసి ప్రజల మైండ్ని ఆ టైంలో ఎన్నికల ముందు డైవర్ట్ చేయడం, ఆ తర్వాత కోడికత్తి, ఇవన్నీ కూడా ఫేక్ పార్టీ, ఆ ఫేక్ ప్రచారాలు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో పూర్తిగా మళ్ళీ ఫేక్ ప్రచారంతో ఇటు వైసీపీ సోషల్ సైకోలు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. గతంలో సోషల్ సైకోలను అరెస్ట్ చేసిన వారి బుద్ధి ఇంకా మారట్లేదు. ఎందుకంటే మరి కూటమి నేతలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మెతక వైఖరితో, అంటే చూసి చూడనట్టుగా ఉంటున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? మరి ఏంటి ఈ తీరుకు కారణం ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలి. ఇక పూర్తిగా మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు వర్షాలు, ఎన్నికలు, దేన్ని కూడా వదలట్లేదు. ఇక ఫేక్ వీడియోలు, ఏఐ మార్ఫింగ్ ఫోటోలతో కూటమి నేతల కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, అంటే లోకేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు తదితరులతో పాటు చాలామంది కూటమి నేతలు, సీనియర్ నేతల కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారంగా అంటే కించపరిచే విధంగా పోస్టులు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ఐడీలతో, మహిళల మార్ఫింగ్ ఫోటోలతో పూర్తిగా ఇబ్బందికర, దాంట్లో కోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే దాంట్లో టెక్స్ట్ రాసి పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఎందుకు ఈ విధంగా సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు? పూర్తిగా పత్రికల్లో తప్పుడు రాతలు ఎందుకు రాస్తూ ఉన్నారు? ఆ రోత పత్రికలో, సోషల్ మీడియాలో పూర్తిగా కుళ్ళు పోస్టులు ఎందుకు పెడతా ఉన్నారు? ఇక మనం చూస్తూ ఉన్నాం, పొలంలో నీరు చూపించి అమరావతి మునిగిపోయిందంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. గతంలో మనం చూసాం, బుడమేరు వాగు పొంగినప్పుడు విజయవాడలో అంత పెద్ద ఎత్తున దాదాపుగా 11.5 టీఎంసీల నీరు కొన్ని దశాబ్దాల క్రితం వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మొన్న వస్తే విజయవాడ ప్రాంతం నిజంగా అంత పెద్ద ఎత్తున నీరు వస్తే బ్యారేజీ ఒక పటిష్టత ఏ విధంగా ఉందో అప్పుడే అర్థమైంది. సో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అంత పటిష్టంగా ఉంటే దానిపైన కూడా ప్రస్తుతం ఇప్పుడు తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు. ఏదో ఒక గేటు మొరాయిస్తోంది, అది పైకి రావట్లేదు, సో అన్ని గేట్లు ఓపెన్ అవుతున్నాయి, కానీ దీని ద్వారా విజయవాడ మునిగిపోబోతోంది, కృష్ణానది బ్యారేజీకి డ్యామేజ్ జరగబోతోంది, ఏదో జరగబోతోందని ప్రజలకు ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో గతంలో బుడమేరు వాగు పొంగినప్పుడు చూసాం మనం, ఇక్కడ వరదలు ఇంత వచ్చాయి, సో పక్కన ఉన్నటువంటి అమరావతి కూడా మునిగిపోయిందనే ప్రచారం, కానీ ఎక్కడ కూడా అమరావతిలో అప్పుడు చుక్క నీరు కూడా రాలేదు. సో నిజంగా చెప్పాలంటే దాన్ని ప్రూవ్ చేయడానికే దేవుడు ఆ విధంగా, అంటే అది ఇబ్బందికర పరిస్థితే, కానీ దాన్ని కూడా ఆ విధంగా చూపించారేమో అని అనిపించింది. సో అదేవిధంగా అప్పుడు మనం చూసాం ఎన్ని కుట్రలు చేశారు. సో బోట్లు పంపించారు, ఆ బోట్ల పైన ఉన్నాయి కూడా వైసీపీకి సంబంధించిన రంగులు వేసుకున్న బోట్లే వెళ్ళి కృష్ణానది బ్యారేజీని ఢీకొట్టే ప్రయత్నం. సో అక్కడ బ్యారేజీ మీద ఉన్నటువంటి గేట్లను ఇబ్బంది పెట్టే, డ్యామేజ్ చేసే ప్రయత్నం ఆ బోట్ల ద్వారా కూడా చేశారు. ఆ తర్వాత అక్కడ ఫేక్ ప్రచారం, చనిపోతున్నారు, కుప్పలు గుట్టలుగా శవాలు కనపడతా ఉన్నాయంటూ కూడా ఎక్కడో జరిగినటువంటి తీసుకొచ్చి వాళ్ళ రోత పత్రికల్లో లేదంటే సోషల్ మీడియాలో వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం. సో ఇప్పుడు కూడా అట్లాగే చేస్తూ ఉన్నారు. సో అదే విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి మొన్న జరిగినటువంటి పులివెందుల, తర్వాత ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందంటూ ఆ మాజీ మంత్రి ఉన్నారు కదా అంబటి, సో ఆయన ఒక ఫేక్ ప్రచారం దాంట్లో కూడా. సో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగో ఏదో అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడే జరిగిందని చూపించడం ఏంటి అసలు? సో స్వరాష్ట్రం పైన నిజంగా చెప్పాలంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వైసీపీ పెద్దల తీరు కనిపిస్తూ ఉంది. సో రాష్ట్రం అంటే నిజంగా తల్లి లాంటిది, ఆ తల్లిపైనే ఈ ఫేక్ ప్రచారాలతో ఇన్వెస్టర్లు రాకుండా చేయడం, ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు చేయడం, ఇదంతా ఏంటి అంటూ కూడా చాలామంది ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళ బుద్ధి ఇంకా మారదా? 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టి పులివెందుల్లో డిపాజిట్ రాకుండా చేసినా కానీ ప్రస్తుతం జెడ్పీటీసీలో ఇంకా జగన్మోహన్ రెడ్డిది మారట్లేదా అని చెప్పేసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రం చెప్పేసి.
సో పూర్తిగా వీళ్ళపైన కఠినంగా కూడా వ్యవహరించాలంటూ కూడా చాలామంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తే కొద్దిమంది కొన్ని రాశారు. మనం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా వచ్చింది. లోకేష్ గారికి, సిబిఎన్ గారికి, అనిత గారికి వీళ్ళందరికీ కూడా ట్యాగ్ చేశారు. అది అంటే ఏంటండి, జగన్ భార్యను కిరణ్ ఏదో అన్నాడు అని సొంత పార్టీ కార్యకర్త అయినా వదలము అరెస్ట్ చేసి లోపల వేశారు కదా, మరి కదిరి ఇది మక్బూల్ ఈ ఉన్మాది ఎందుకు వదిలేస్తున్నారు? ఎవరో ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ పెట్టి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారాలు కావచ్చు, ఈ విధంగా చేస్తున్న ఫేక్ పోస్టులు చేస్తూ ఉంటే ఎందుకు వదిలేస్తున్నారు అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు చూసి చూడనట్టు కూటమి నేతలు ఉంటున్నారు? ఈ విధంగా విచ్చలవిడితనం వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటే, ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటే, కన్న తల్లి లాంటి రాష్ట్రం మీద ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేస్తూ ఉంటే, ఇక్కడికి ఇన్వెస్టర్లు రాకండి, తర్వాత ఇక్కడ ఏదో జరిగిపోతోంది రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఫేక్ వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మళ్ళీ మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు చాలామంది కూడా. చూద్దాం మరి దీనికి సంబంధించి కూటమి నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఏం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అనేది మాట్లాడదాం. సో మనతో పాటు చర్చలో ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి కిరణ్